స్విట్జర్లాండ్ కంట్రీలో జ్యూరిక్ సిటీలో ఈటీహెచ్ అనే యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాం. ఇది అంటే మన క్విజ్ ర్యాంకింగ్స్ ప్రకారం వరల్డ్లో ఇది టాప్ 5లో ఉంది, టాప్ 2 అట్లా కంటిన్యూస్గా టాప్ 5లో ఉంది. సో ఎందుకు టాప్ 5లో ఉంది అని స్టడీ చేస్తే వీళ్ళ ఫోకస్ ప్లేస్మెంట్స్ మీద లేదు, వీళ్ళ ఫోకస్ స్కిల్ డెవలప్మెంట్ మీద కాదు, వీళ్ళ మైండ్ సెట్, ఈ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఫస్ట్ నుంచి కూడా సో డీప్ టెక్ గురించి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను నేను. డీప్ టెక్ అంటే టెక్నాలజీ, ఏదైనా టెక్నాలజీ ఒక రియల్ వరల్డ్ ప్రొడక్ట్స్ని క్రియేట్ చేసి, అంటే మనం ఉపయోగించుకునే విధంగా ప్రొడక్ట్స్ని క్రియేట్ చేసి ఒక కొత్త ఇన్నోవేషన్తో, ఒక సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్తో సొసైటీకి ఉపయోగపడేలాగా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఇంపాక్ట్ఫుల్గా సాల్వ్ చేసేటటువంటి టెక్నాలజీని డీప్ టెక్ అంటారు. ఖచ్చితంగా మీ అవుట్కమ్ ప్లేస్మెంట్ మీద పెట్టకుండా రీసెర్చ్ మీద, ఇన్నోవేషన్ మీద, ప్రాజెక్ట్స్ మీద డీప్ టెక్నాలజీ స్పేస్లో పెడితే ఏఐ కాదు కదా, రెసిషన్ కాదు కదా, ఏదొచ్చినా సరే మిమ్మల్ని, మీ ఫ్యూచర్ని ఎప్పటికీ ఏమీ చేయలేదు. సో చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏది బెస్ట్ యూనివర్సిటీ, ఏది బెస్ట్ కాలేజ్, ఏది బెస్ట్ బ్రాంచ్, అసలు ఎలా చూజ్ చేసుకోవాలి, ఇప్పుడు ఏఐ వరల్డ్లో ఫ్యూచర్లో ఎలాంటి యూనివర్సిటీస్ సస్టైన్ అవుతాయి, ఎలాంటి యూనివర్సిటీస్లో చదివితే స్టూడెంట్స్కి బెటర్ లైఫ్ ఉంటుంది, బెటర్ కెరీర్ ఉంటుంది, బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అనేటటువంటి డౌట్ ప్రతిరోజు చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నేను కూడా దీని మీద కొంత స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, భారతదేశంలో ఉన్న యూనివర్సిటీస్ 90% ఫోకస్ ఓన్లీ ప్లేస్మెంట్ మీద మాత్రమే పెట్టాం మనం. అంటే ఒక ఎంఎన్సీ కంపెనీలో ప్లేస్మెంట్ వస్తే చాలు, సో అక్కడితో అంటే ఆ ప్లేస్మెంట్ రావాలి, మంచి ప్యాకేజ్ రావాలి, వీళ్ళు అబ్రాడ్ వెళ్ళి జాబ్ చేయాలి, ఇలాంటి చోట్లే మనం ఎక్కువ ఆగిపోయామో అనిపించింది నాకు. ఎందుకంటే ఇలా యూనివర్సిటీస్ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి వరల్డ్లో, వాళ్ళ అవుట్కమ్ ఏంటంటే, వాళ్ళ స్టూడెంట్స్ అవుట్కమ్ ఏంటంటే రీసెర్చ్, వాళ్ళ అవుట్కమ్ ఏంటంటే పేటెంట్స్ డెవలప్ చేయటం, వాళ్ళ అవుట్కమ్ ఏంటంటే ఒక డీప్ టెక్నాలజీని యూనివర్సిటీ స్టూడెంట్స్తో బిల్డ్ చేయించటం. అంతేగాని ఎక్కడ ఆ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి నేను ఎంత స్టడీ చేసినా సరే ఎక్కడా కూడా మా స్టూడెంట్కి ఎంత ప్లేస్మెంట్ వచ్చింది, మా స్టూడెంట్ ఈ టాప్ కంపెనీలో జాయిన్ అయ్యాడు, ఇది ఎక్కడ లేదండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మేము రీసెర్చ్ చేపిస్తాం, మా స్టూడెంట్స్ పేటెంట్స్ బిల్డ్ చేస్తారు, మా స్టూడెంట్స్ ఇన్నోవేషన్ చేస్తారు, మా స్టూడెంట్స్ డీప్ టెక్నాలజీతో కొత్త కొత్త ప్రొడక్ట్స్ని బిల్డ్ చేసే క్యాపబుల్ అయి ఉంటారు. ఎప్పుడైతే ఇలా యూనివర్సిటీస్ ఎవాల్వ్ అయిందో అక్కడికి మనం అనుకునే ఎంఎన్సీ కంపెనీస్ వెళ్ళి ఆ యూనివర్సిటీ దగ్గరలో, ఆ యూనివర్సిటీ ఉన్న సిటీలో కంపెనీలు స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆ స్టూడెంట్స్ యొక్క టాలెంట్ని ఉపయోగించుకోవడానికి. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నానంటే, స్విట్జర్లాండ్ కంట్రీలో జ్యూరిక్ సిటీలో ఈటీహెచ్ అనే యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్నాను. ఇది అంటే మన క్విజ్ ర్యాంకింగ్స్ ప్రకారం వరల్డ్లో ఇది టాప్ 5లో ఉంది, టాప్ 2 అట్లా కంటిన్యూస్గా టాప్ 5లో ఉంది. అసలు ఎందుకు టాప్ 5లో ఉంది అని స్టడీ చేస్తే వీళ్ళ ఫోకస్ ప్లేస్మెంట్స్ మీద లేదు, వీళ్ళ ఫోకస్ స్కిల్ డెవలప్మెంట్ మీద కాదు, వీళ్ళ మైండ్ సెట్, ఈ స్టూడెంట్స్ మైండ్ సెట్ ఫస్ట్ నుంచి కూడా డీప్ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ చేయాలి. ఇది వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డీప్ టెక్నాలజీ యూనివర్సిటీ. సో చాలామంది ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నారు. భారతదేశంలో కూడా యూనివర్సిటీస్ అని మల్టీ డిసిప్లినరీ గురించే మాట్లాడుతున్నారు. చూడండి, ఖచ్చితంగా మీ అవుట్కమ్ ప్లేస్మెంట్ మీద పెట్టకుండా రీసెర్చ్ మీద, ఇన్నోవేషన్ మీద, ప్రాజెక్ట్స్ మీద డీప్ టెక్నాలజీ స్పేస్లో పెడితే ఏఐ కాదు కదా, రెసిషన్ కాదు కదా, ఏదొచ్చినా సరే మిమ్మల్ని, మీ ఫ్యూచర్ని ఎప్పటికీ ఏమీ చేయలేవు. మన ఫోకస్ ఎంతసేపు ఫాస్ట్గా కంప్యూటర్ సైన్స్ చదివేసేసి ప్లేస్మెంట్ తెచ్చుకోవాలని కాకుండా ఇలా ఆలోచిస్తే బెటర్గా ఉంటుందనేది నాకు అనిపించిన విషయం. అలాగే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు, సో రమణ, అసలు డీప్ టెక్నాలజీ యూనివర్సిటీస్ అంటే ఏంటి, అసలు డీప్ టెక్ అంటే ఏంటి? సో డీప్ టెక్ గురించి మీకు అర్థమయ్యేలాగా చెప్తాను నేను. డీప్ టెక్ అంటే టెక్నాలజీ, ఏదైనా టెక్నాలజీ ఒక రియల్ వరల్డ్ ప్రొడక్ట్స్ని క్రియేట్ చేసి, అంటే మనం ఉపయోగించుకునే విధంగా ప్రొడక్ట్స్ని క్రియేట్ చేసి ఒక కొత్త ఇన్నోవేషన్తో, ఒక సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్తో, కొత్త ఇన్నోవేషన్తో సొసైటీకి ఉపయోగపడేలాగా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని ఇంపాక్ట్ఫుల్గా సాల్వ్ చేసేటటువంటి టెక్నాలజీని డీప్ టెక్ అంటారు. అయితే
నార్మల్ టెక్ కంపెనీకి, రెగ్యులర్ టెక్ కంపెనీకి, డీప్ టెక్ కంపెనీస్కి చాలా తేడా ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఇది అర్థం చేసుకుంటేనే యూనివర్సిటీలో వాడు ఎలా చదవాలో మనకు అర్థమవుతుంది. రెగ్యులర్ టెక్ కంపెనీస్కి, డీప్ టెక్ కంపెనీస్కి ఎక్కడ డిఫరెన్స్ ఉంటుందంటే, రెగ్యులర్ టెక్ కంపెనీస్ డెవలప్ చేసే ప్రొడక్ట్స్ అది ఏ ఇండస్ట్రీలోనే కావచ్చు, అది ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు అండి. హెల్త్ కేర్లో కావచ్చు, ఎనీ ఇండస్ట్రీ. అసలు నేను ఐటీ గురించి మాట్లాడలేదు ఇక్కడ, ఎనీ ఇండస్ట్రీ. ఈ డీప్ టెక్ కంపెనీస్కి డెవలప్మెంట్ టైం చాలా ఎక్కువ పడుతుంది. ఈ డీప్ టెక్ కంపెనీస్కి మార్కెట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు సాల్వ్ చేసేది వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అయి ఉంటుంది. వీళ్లకు కాంపిటీషన్ రిస్క్ అనేది జనరల్గా డీప్ టెక్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కాంపిటీషన్ రిస్క్ తక్కువ ఉంటుంది. వీళ్ళకి క్యాపిటల్, అంటే ఈ కంపెనీని స్టార్ట్ చేయాలంటే డీప్ టెక్లో క్యాపెక్స్ అంటాం, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. టీమ్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక డీప్ టెక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అంటే టీమ్ రిస్క్, అంటే అంత అకాడమిక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దొరకట్లేదు. అందుకే అంత ఇన్నోవేషన్స్ అనేవి ఏ కంట్రీస్లో అయితే డీప్ టెక్ ఇన్నోవేషన్ తక్కువ ఉంటుందో అక్కడి నుంచి కొత్త కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ అవ్వడం అనేది చాలా తక్కువ జరుగుతుంది. అలాగే దీనిలో టెక్నాలజీ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు క్రియేట్ చేసేది కొత్త టెక్నాలజీ కాబట్టి అసలు ఆ టెక్నాలజీ రిస్క్ అనేది, అంటే వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత కూడా ఎక్స్పెక్టెడ్ ప్రకారం వర్క్ అవ్వకపోవచ్చు కాబట్టి ఈ టెక్నాలజీ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ టెక్ కంపెనీస్కి, డీప్ టెక్ కంపెనీస్కి నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మెయిన్ డిఫరెన్సెస్. అసలు ఒక కంపెనీని డీప్ టెక్ కంపెనీని ఎప్పుడు పిలుస్తారంటే, ఆ కంపెనీ డెవలప్ చేసే ప్రోడక్ట్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రోడక్ట్. అంటే చాలా కొన్ని ఇయర్స్ కష్టపడి, వాళ్ళు కొన్ని డికేడ్స్ కూడా కష్టపడతారు, కొన్నిసార్లు కొన్ని డికేడ్స్ ఆర్ కొన్ని ఇయర్స్ కష్టపడి ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని ఒక అవుట్కమ్గా తీసుకొస్తారు త్రూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని ఒక అవుట్కమ్గా తీసుకొస్తారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. కానీ మనకి ఇండియాలో ఉన్నది ఏంటంటే ఫాస్ట్గా ప్లేస్మెంట్ రావాలనుకున్నప్పుడు వాళ్ళు డీప్ టెక్లో వర్క్ చేయడానికి అసలు ఫిట్ అవ్వరు. తర్వాత ఇంకొక క్రైటీరియా ఏంటంటే క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది రెగ్యులర్ ఇండస్ట్రీస్తో పోల్చుకుంటే డీప్ టెక్ కంపెనీస్కి చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ విషయం, ఒక డీప్ టెక్ కంపెనీ యొక్క అవుట్కమ్ ఎప్పుడు కూడా పేటెంట్ ఉంటుంది. అంటే ఐపీ అంటాం మనం. ఐపీ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ స్పిన్ అవుట్. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది అవుట్కమ్గా ఉంటుంది. అలాగే వీటి నుంచి వచ్చేటువంటి బిజినెస్ అవుట్కమ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి బేసిస్ మీద మనం డీప్ టెక్ కంపెనీస్ అనేవి ఎవాల్వ్ అవుతాయి. సో డీప్ టెక్ కంపెనీస్ మనం నిజం ఒప్పుకోవాలి, ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకు తక్కువ ఉన్నాయి అంటే, ఇక్కడ మన యూనివర్సిటీస్ డీప్ టెక్ అనుగుణంగా స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయలేకపోతున్నాయి. సో పేరెంట్స్ డీప్ టెక్ యూనివర్సిటీస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. వరల్డ్లో ఉన్న టాప్ డీప్ టెక్ యూనివర్సిటీస్ చెప్తాను నేను. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, ఈపీఎఫ్ఎల్ స్విట్జర్లాండ్, ఈటీహెచ్ జ్యూరిక్, యూనివర్సిటీ కాలేజ్ లండన్, సార్బోన్ యూనివర్సిటీ, సిఈఏ యూనివర్సిటీ, టెక్నికల్ యూనివర్సిటీ మ్యూనిచ్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిక్. చూడండి, టాప్ 10 డీప్ టెక్ యూనివర్సిటీస్ ఆన్ ద వరల్డ్, ఈ 10. సో వరల్డ్లో ఎమర్జ్ అవుతున్న టాప్ 10 డీప్ టెక్నాలజీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. నెంబర్ 1 ఏఐఎంఎల్, నెంబర్ 2 టెక్నికల్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, నెంబర్ 3 రోబోటిక్స్, నెంబర్ 4 ఏరియల్ అండ్ స్పేస్, నెంబర్ 5 సెమీకండక్టర్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్, నెంబర్ 7 క్లైమేట్ అండ్ ఎనర్జీ, నెంబర్ 8 మెడ్టెక్, నెంబర్ 9 టెక్ బయో, నెంబర్ 10 బయోటెక్. ఈ 10 టెక్నాలజీస్ డీప్ టెక్నాలజీస్గా వరల్డ్లో ప్రజెంట్ చాలా రీసెర్చ్ జరుగుతుంది వీటి మీద. ఈ టెక్నాలజీస్లో ఫ్యూచర్ అనేది చాలా ప్రామిసింగ్గా ఉండే అవకాశం ఉంది.